देवी ईश्वरमा निर्मलन्म अंबिकं संशेषं मानिरं అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కంపల్సరీగా టెంపుల్కి అయితే వెళ్తానన్నమాట. నాకు చాలా ఇష్టం టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ స్పెండ్ చేయడం. ఆ పాజిటివ్నెస్ ఉంటుంది కదా, ఏదో తెలియని ఆనందం చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళకుండా అందరినీ గుంజుకొని తీసుకొని వెళ్తానమాట. మా హస్బెండ్ని కూడా బతిలాడి మరీ తీసుకొని వెళ్ళాను ఆ రోజు. కొంచెం లేటే వెళ్ళాము, ఇంకా ప్రసాదము అవి తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు కూర్చోమన్నా అక్కడ టెంపుల్లో కూర్చోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఎంతమందికి టెంపుల్స్ అంటే ఇష్టం? టెంపుల్కి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడం, దండం పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అన్ని దేవుళ్ళకి మొక్కేసేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడే మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇంకా శివాలయము, అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. అమ్మవారి టెంపుల్ ఇంతకు ముందు లేకుండే, నా మ్యారేజ్ కాకముందు. నా మ్యారేజ్ అయిన తర్వాతకి ఇక్కడ టెంపుల్ అయితే వచ్చింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేశాను అనమాట, చూశాను. చాలా చాలా బాగుందన్నమాట, ప్రశాంతంగా ఉంది. ఇంత నీట్గా కూడా లేకుండే అప్పుడు, కొంచెం ఇదంతా మళ్ళీ నీట్గా చేసి పెట్టారనమాట. చాలా బాగుంది, కొంచెం డెవలప్ అయిందనమాట. ఇక్కడే సీతారాముల కళ్యాణం ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అది మామూలు వేరే వాళ్ళకి కూడా ఫంక్షన్ చేసుకోవడానికి ఇస్తారనమాట, పెళ్ళిళ్ళు అలా చేసుకోవడానికి. ఇక్కడ మా మదర్, ఇంకా నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళేసి ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది పూజ చేసేది, ఆ సౌండ్ ఇంకా మాటలు అవన్నీ కూడా